సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ప్రజ్ఞాపూర్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సుశీల్ కుమార్ అగర్వాల్ అనే వ్యక్తికి చెందిన స్టీల్ ఫ్యాక్టరీ ఆఫీసులోకి దొంగలు చొరబడి సుమారు 13 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసే రాహుల్ కుమార్కి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 9,50,000 రూపాయలు సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సుశీల్ కుమార్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రజ్ఞాపూర్ శివార్లో గల స్టీల్ ఫ్యాక్టరీలో 13 లక్షలు పోయినాయని మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గజ్వేల్ పోలీసుకు. ఆ కంప్లైంట్ ఇవ్వడంతోనే క్లూస్ టీమ్ పిలిపించి ఆధారాలు సేకరించడం. ఏసీపీ సార్ ఆధ్వర్యంలో ముత్యంరాజు, హెచ్హెచ్ రవికుమార్ అండ్ క్రైమ్ టీమ్ యాదగిరి అండ్ రవి, వెంకటేష్, నరేందర్, దివ్య అందరూ నేతృత్వంలో అక్కడికి వెళ్ళి విచారించడం జరిగింది. దాని తర్వాత అందులోనే పనిచేసే వ్యక్తి రాహుల్ కుమార్ యూపీ స్టేట్కి చెందినవాడు. మెటల్ టెస్టింగ్ చేస్తారు. ఆ టెస్టింగ్ చేసే వ్యక్తి ఈ మొన్ననే రీసెంట్గా ఒక iPhone 17 Pro 1,50,000 ఫోను కొనుక్కోవడం వల్ల అతనికి డౌట్ వచ్చి అతను విచారిస్తే అతని దగ్గర నెట్ క్యాష్ 9.50 lakhs అండ్ మరియు మొబైల్ ఫోను దొరకడం జరిగింది. అతన్ని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. ఇది ఏసీపీ సార్ ఆధ్వర్యంలో టీం అంతా బాగా పనిచేసింది. ఒక్కడే దీనికంటే దీనికి థెఫ్ట్ జరగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆఫీసులకి వీళ్ళు అమౌంట్ జీతాలు ఇవ్వడం కానీ దానికి ఏమైనా అవసరానికి నిమిత్తం దానిలో డబ్బులు ఉంటాయని వీళ్ళకి తెలుస్తున్నా వీళ్ళు ఫ్రీక్వెంట్గా వెళ్ళి వస్తుంటారు. దాని చేతి వల్లనే డౌట్ రాకుండా అతడు తీయడం జరిగింది. అక్కడ ఎవరికి డౌట్ రాకుండా ఆఫీస్లో ఉన్నాడు కాబట్టి దాన్ని బ్రేక్ చేసి